श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. మన శ్రీ వైష్ణవ గురు పరంపరలో మధ్యమ మణిలాగా ప్రకాశించేవారు మన రామానుజుల వారు. ఒక రత్నహారం ఉందంటే ఆ రత్నహారానికి మధ్యలో ఉండేటువంటి ఆ రత్నం అదేం చేస్తుంది? ఇటువైపులా అటువైపులా ఉండేటువంటి మిగతా రత్నములకు ప్రకాశాన్ని ఏర్పరుస్తుందన్నమాట. అది మధ్యలో ఉండేటువంటి మణి యొక్క వైభవము. అలా మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి ఆచార్య రత్నహారం, ఆ ఆచార్య రత్నహారంలో మధ్యమ మణిలాగా ప్రకాశించేవారు రామానుజుల వారు. వారి వల్ల ముందు ఉండిన ఆచార్యులకు, తరువాత వచ్చిన ఆచార్యులకు అందరికీ కూడా వైభవము కలిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. అటువంటి వైభవశాలి అయిన రామానుజుల వారి దివ్య చరిత్రను మనము గత కొన్ని కాలక్షేపాలుగా అనుభవిస్తూ వస్తున్నాం. దాంట్లో రామానుజుల వారు ఇక్కడ ఏర్పడినటువంటి ఒక విపత్తు చేత తిరునారాయణపురానికి వేంచేశారు అనే విషయాన్ని చూసాం. అంటే నేరుగా తిరునారాయణపురానికి వేంచేయలేదు. అక్కడ ఏం జరిగింది? కర్ణాటక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దాని తర్వాత తిరునారాయణ భగవంతుడు స్వప్నంలో రావటం, అక్కడ ఆ నగర ప్రతిష్ట, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకున్నాం. అలా రామానుజుల వారు అక్కడ వేంచేసి ఉండగా అప్పుడు ఒక శ్రీ వైష్ణవులు శ్రీరంగంలో నుంచి తిరునారాయణపురానికి వచ్చారు. వచ్చిన వారిని మన రామానుజుల వారు అడిగారు, అక్కడ శ్రీరంగంలో అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని. అలా అడగగా వారు అన్నారు, శ్రీరంగంలో ఏ విపత్తు లేదు స్వామి, దేవర వారు లేరు అనే ఒక కొరత మాత్రమే అని చెప్పి, దాని తరువాత కురత్తాళ్వాన్ పెరియనంబి స్వామి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే విషయాన్ని చెప్పటం ప్రారంభించారు ఆ శ్రీ వైష్ణవోత్తములు. వారు అలా చెబుతూ ఉండగా రామానుజుల వారు విన్నారు. ఆ చరిత్ర ఏంటో అది మనం అందరం కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. వారు చెప్పగా రామానుజుల వారు వింటున్నారు. ఏమైంది అంటే, సరే మనము కొంచెం వెనక్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కురత్తాళ్వాన్ పెరినంబి ఆ చోళరాజు సభకు వెళ్ళారు అని చూసాం. మరొక వైపు రామానుజుల వారు తమ శిష్యులతో పాటు బయలుదేరిపోయారు అని చూసాం. ఇప్పుడు చోళరాజు సభకు కురత్తాళ్వాన్ వేంచేశారు. వారితో పాటు పెరినంబి స్వామి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ ఆ రాజు ఏమన్నాడు? శివాత్ పరతరం నాస్తి. ఒక తాళపత్రంలో శివాత్ పరతరం నాస్తి అని రాసేసి మీరు సంతకం పెట్టాలి అన్నాడు. మీరు సంతకం పెట్టాలి అంటే మన కురత్తాళ్వాన్ ఎలా ఒప్పుకుంటారు? వారు ఒప్పుకోలేరు. వారు ఏం చేశారు అంటే, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు వాటన్నిటి నుంచి ఎన్నో ప్రమాణములను ఉపన్యసించి, ఎన్నో యుక్తులను ఉపయోగించి నారాయణ పరత్వాన్ని అక్కడ స్థాపించారు. ఈ నారాయణ పరత్వాన్ని స్థాపించి వస్తుస్థితి ఇలా ఉన్నప్పుడు నేను ఎలాగయ్యా శివాత్ పరతరం నాస్తి అనే దాని కింద సంతకం పెట్టగలను అని కురత్తాళ్వార్లు అడిగారన్నమాట. ఎలాగైతే మన పెరియాళ్వార్లు ఆ వల్లభదేవుని సభకి వెళ్ళి భగవంతుని పరత్వాన్ని నిర్ణయించారో, అలాగే కురత్తాళ్వాన్ చోళరాజు సభలో ఉపన్యసించారు. అక్కడ ఏంటి తేడా ఏంటి అంటే,
పెరియాళ్ళవార్లు సభకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ రాజు చాలా మంచివాడు, జిజ్ఞాసు, ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ సభను నెలకొల్పాడు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ రాజు అలా కాదు. ఈ చోళరాజు ఎలాగైనా వైష్ణవ మతాన్ని నశింపజేయాలి, వైష్ణవ దేవాలయాలకు హాని కలిగించాలి అనేటువంటి భావన కలిగినవాడు. అందుకని ఇక్కడ అటువంటి ఒక రాజు ముందు భగవత్ పరత్వాన్ని స్థాపించడం అనేది గొప్ప విషయం. అలా కురత్తాళ్వాన్లు పరత్వాన్ని స్థాపించారన్నమాట. ఇదే విషయము, భగవంతుడే శ్రీమన్నారాయణుడే పరతత్వము అనే విషయాన్ని గట్టిగా అక్కడ చెప్పేసరికి ఆ రాజు అన్నాడంట, మీరు పెద్ద విద్వాంసులు, మీరేమైనా అంటారు, నేను అవన్నీ వినను. నేను ఈ తాళపత్రం ఇచ్చారా, దాని కింద సంతకం పెట్టండి మీరు, అంతే అనేశాడు. అలా అనేసరికి కురత్తాళ్వాన్లు చూశారు, అది ఎలా ఒప్పుకోవటం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలండి. ఒక విషయం కాదు, రెండు అనుకోవచ్చు, ఇంకా కూడా రావచ్చు. అంటే మొదటి విషయం అదేంటండి, నారాయణ పరత్వాన్ని మనం ఇలా స్థాపించి తీరాలా? లేదు, ఇంకెవరో దేవత పరతత్వము అంటే ఒప్పుకుంటే దాంట్లో తప్పేంటి? మనం అందరం ఐకమత్యంతో ఉండాలి కదా అన్నట్లుగా కొందరు వాదిస్తూ ఉంటారు. అట్లేంటంటే మన సంప్రదాయం అనేది, శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటేనే దాని యొక్క మూల స్తంభం ఏంటి, దాని యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి అంటే నారాయణ పరత్వం అనేది అండి. మనం ఏమంటాం, వైష్ణవ సంప్రదాయం అంటాం. అదేంటి వైష్ణవ సంప్రదాయం ఎందుకు అయింది ఇది? విష్ణువును పరతత్వముగా ఒప్పుకునేటువంటి సంప్రదాయాలు వైష్ణవ సంప్రదాయాలు. వైష్ణవ సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. మాధ్వ సంప్రదాయం కూడా వైష్ణవ సంప్రదాయమే. విష్ణువును పరదేవతగా ఒప్పుకునే వాళ్ళందరూ వైష్ణవులే. మనది శ్రీ వైష్ణవ సంప్రదాయము. ఉత్తర భారతానికి వెళ్తే శ్రీ సంప్రదాయము అంటారు. ముఖ్యంగా రామానుజ సంప్రదాయం మనది. అయితే ఆ విష్ణువు యొక్క పరత్వాన్ని వదిలిపెట్టేశామనుకోండి, అసలు వైష్ణవ మతంలో ఇంకేముంటుందండి కదా. వైష్ణవ మతానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి అంటే విష్ణు పరత్వమే. ఆ విష్ణు పరత్వాన్ని వదిలేశామనుకోండి, ఇంకేం ఉండదన్నమాట. అందుకని ఎప్పుడూ కూడా నారాయణ పరత్వంలో మనకు సందేహం అస్సలు ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరు పరమాత్మ అంటే నారాయణుడే పరతత్వము. అహమేవ పరతత్వం, అహమేవ, అక్కడ అహమేవ పరం తత్వం అని వరదరాజస్వామి చెప్పారని చూసాం కదా రామానుజుల వారికి. అహమేవ పరంతత్వం, నేనే పరతత్వాన్ని అని భగవంతుడు చెప్పేశాడు. ఇకపై మనకు దాంట్లో సందేహం ఏంటి? సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడే పరతత్వం అని చెప్పగా మిగతా వాళ్ళందరినీ మనం నిందించాల్సిన అవసరం లేదండి, అంతే. లోకల్లో మన తొండడిపుడి ఆళ్వారు అంటారు, నాటినాన్ దైవమెంగుం నల్లదోరరుళ్దన్నాలే. మన శ్రీమన్నారాయణుడు అతనే ఏం చేశాడంటే మిగతా దేవతలకు కూడా కొన్ని దేవాలయాలు అవి పరికల్పించాడు అన్నమాట. నాటినాన్ దైవం ఎంగుం, అన్ని చోట్ల దేవతలను ప్రతిష్ఠింపజేసిన వాడెవడు అంటే మన భగవంతుడే. ఎందుకు చేశాడండి అంటే నల్లదోరరుళ్దన్నాలే, తన కృపతో చేశాడు అంటారు. అదేంటండి కృపతో చేయడం ఏంటి? ఇక్కడ భాషణంలో నల్లదోరరుళ్దన్నాలే కాటినాన్ తిరువరంగం అన్నట్లుగా కూడా అన్వయిస్తారు. కానీ ఇలా కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇలాగూ పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. అదేంటండి మిగతా దేవతలను అక్కడక్కడ ప్రతిష్ఠింపజేయటం, దానికి అర్థం ఏంటి? కృపతో దానికి పని ఏంటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అర్థం ఏంటంటే మనం ఈ కాలంలో బాగా చూడవచ్చు అన్నమాట. మిగతా మతస్థులు అందరూ కూడా, క్రైస్తవ మతం కానీ మిగతా మతాలు, వాళ్ళందరూ వచ్చేసి లోకల్లో ఉండేటువంటి జనాలందరినీ కూడా భయపెట్టో, ఆశలు కనబరిచో, ఎన్నో రకాలుగా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోతున్నారా. ఇక్కడ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశంలో కానీ ప్రతి చోట చూడవచ్చు అన్నమాట. ఆ కన్వర్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళేం చేస్తున్నారంటే అందరికీ నారాయణుడే అండి, ఆ నారాయణ తప్ప ఇంకెవరు లేరండి అంటే వాళ్లకు అర్థం కాదండి. వాళ్ళు ఒప్పుకోలేరు. కొందరికి
కొన్ని రకాల రుచులు ఉంటాయన్నమాట. కాదండి మాకు ఈ దేవత చాలా నచ్చిందండి అని అంటారు కొందరు. ఒక్కొక్కరికి ఇష్ట దైవాలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అసలు వైదిక మతంలో పాలు పంచుకోలేక వాళ్ళందరూ కూడా మిగతా మతాలకు వెళ్ళిపోతే ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఉంటే నారాయణుడే, లేకపోతే అసలు లేదండి మీకు అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే తను ఉన్నా సరే పక్కన కొన్ని దేవతలను కూడా ప్రతిష్ఠింపజేశాడనమాట భగవంతుడు. ఎందుకు అంటే అందరికీ భగవంతునిపై వెంటనే భక్తి ఆసక్తి కలగదు. ఇలా మిగతా దేవతలను ఆశ్రయిస్తూ వాళ్ళ మీద భక్తి కలిగిన వాళ్లకు మెల్లిగా మెల్లిగా కొన్ని జన్మల్లో తన యందు భక్తిని కలగజేసి భగవంతుడు దాని తర్వాత తన వైపు లాక్కుంటాడనమాట. అప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళిపోకూడదు. ఆ వైదిక మతంలోనే ఉండాలి. ఇప్పుడు నారాయణుని పైన మీకు రుచి లేదా? సరే శివుని పైన పెట్టండి. లేదు ఇంకెన్నో గ్రామ దేవతలు ఉన్నారు వాళ్ళపై పెట్టండి అన్నట్లు వైదిక సంబంధం కలిగినటువంటి ఆ దేవతలను ప్రతిష్ఠింపజేశాడు భగవంతుడే. ఎందుకంటే వీళ్ళు అసలు వైదిక సంప్రదాయంతో సంబంధం లేకుండా వైదిక మతంతో సంబంధం లేకుండా మిగతా మతాలు వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఆ కాలంలో బౌద్ధ మతం జైన మతం అవన్నీ ఉండేవన్నమాట. అవైదికమైన మతాలు ఈ కాలంలో చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు వాటికి వెళ్లకుండా కాపాడటం కోసమని మిగతా వాళ్ళ కోసమని దేవతలను ప్రతిష్ఠింపజేశాడు భగవంతుడే. అందుకని వాళ్లను కించపరచాల్సిన నిందించాల్సిన అవసరం అయితే మనకు అస్సలు లేదండి. వెళ్ళేవాళ్ళు వెళ్తారు. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే వాళ్ళకు మనం ఏం చెప్పాలి అంటే మన సంప్రదాయంలో మనం పరమాత్మ శ్రీమన్నారాయణుని తప్ప మరొకరిని కొలవము, వారిని తప్ప మరొకరిని నమస్కరించనము అని మన గోష్ఠిలో మనం చెప్పుకోవాలన్నమాట. దాంట్లో తప్పేం లేదు. అది మన నిష్ఠ, అదే మన ధర్మము. మనము ఆ భగవంతునికి పతివ్రతలులాగా ఉండాలి అంటారు. పాతివ్రత్య ధర్మము ఆ భగవంతుని తప్ప మరొకరిని నమస్కరించను అనేటువంటి ఆ నిష్ఠతో ఉండిపోవటము. కృష్ణుడు కూడా అనన్య భక్తి అంటూ ఉంటాడు. భగవద్గీతలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అనన్య భక్తి అంటే ఏంటి? ఇంకెవరిపైన ఉండకూడదు, నా పైన మాత్రమే ఉండాలి. అన్య భక్తి వద్దు, నా పైన మాత్రమే భక్తి ఉండాలి అని చెబుతూ ఉంటాడనమాట. అందుకని ఆ రకంగా మనము భగవంతుణ్ణి మాత్రమే నమస్కరించాలి. ఒకానొకసారి శ్రీరంగానికి వారు వచ్చారండి. మన శివైష్ణవ సంప్రదాయాన్ని చెందిన వారే, ఊర్ధ్వపుండ ధారణ చేసేవారే. కానీ ఎక్కడికి వెళ్ళారండి ఈరోజు అంటే ఇక్కడ దివ్యదేశం వెళ్ళామండి, తిరువళ్ళరే వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. అలాగే పక్కన ఇంకో గుడి ఉందన్నమాట. శ్రీరంగానికి పక్కనే ఒక శివుని దేవాలయం కూడా ఉంది, అక్కడికి వెళ్ళొచ్చామండి అన్నారు. వెంటనే మా ఆచార్యులు వారి పక్కనే ఉండారు. వారు అడిగారు అదేంటండి, వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడ వచ్చారనమాట. ఒకసారి వారు అడిగారు అదేంటండి మీరు దివ్య దేశాలకన్నీ వెళ్ళారన్నారు, అంతా బాగానే ఉంది, మరి ఇక్కడి దేవాలయానికి వెళ్ళాలా అండి, ఎందుకండి మనకు అని అంటే వారు అన్నారు నేను మొదట హిందువును, తర్వాత నేను వైష్ణవుణ్ణి, అందుకని అన్ని దేవాలయాలకు వెళ్తాను అని అన్నారు అన్నమాట. అలాంటి హిందుత్వం మనకు అక్కర్లేదండి, అదే నిజం. అలాంటి హిందుత్వం మనకు అక్కర్లేదు. నేను వైష్ణవుణ్ణి అంటేనే సనాతన ధర్మాన్ని చెందినవాడిని, అంతే కదా. వైష్ణవ మతం మాత్రం సనాతన ధర్మం కన్నా విడిపోయినది ఒకట కాదు. ఆ సనాతన ధర్మంలోనే వైష్ణవ ధర్మం అనేది కూడా. ఇప్పుడు నేను శ్రీరంగంలో ఉన్నాను అంటే ఏంటి, మా ఇంట్లో నేను ఉంటాను అన్నమాట. మా ఇంట్లో ఉన్నాను, నేను శ్రీరంగంలో ఉన్నట్లేనా? లేదండి, మీరు శ్రీరంగంలో ఉన్నారంటే శ్రీరంగంలో ఉండే ప్రతి ఇంటికి వెళ్ళాలండి చెప్పొచ్చు ఎవరైనా. నేను మా ఇంట్లో ఉంటూ శ్రీరంగంలో ఉండొచ్చండి, దాంట్లో తప్పేం లేదు. అలాగే నేను వైష్ణవ సంప్రదాయంలో ఉంటూనే హిందూ అవ్వచ్చు, దాంట్లో తప్పేముంది. నేను మా భగవంతుడిని సేవించుకుంటాను. ఇంకొకరు ఉన్నారు, శైవులు ఉన్నారు, వాళ్ళు తమ దేవాలయాలకు మాత్రమే వెళ్తారంటే వాళ్ళు వెళ్ళవచ్చును, అంతే కదా. మనం వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు, వాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కానీ మన నిష్ఠ ఏంటో ఆ నిష్ఠతోనే మనం ఎప్పుడూ కూడా ఉండాలి. వాళ్ళ కోసమని మన నిష్ఠను మనము పాడు చేసుకోవాల్సిన అవసరము లేదు. అందుకని ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, భగవత్పరత్వాన్ని స్థాపించటానికి కానీ దాన్ని విశ్వసించటానికి కానీ మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. అందుకు అని మిగతా వాళ్ళు నిందించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు
ఎవరండి ఏ అమ్మ మంచిది అంటే మా అమ్మ మంచిది అంటారు. మా అమ్మ మంచిది అంటే మిగతా వాళ్ళు కాదని అర్థమా? నాకు మా అమ్మే కావాలి. నాకు మా అమ్మే మంచిది. అలాగే నాకే నా భగవంతుడు, నా శ్రీమన్నారాయణ నాకు. మిగతా వాళ్ళు నాకెందుకండి, మీకు కావాలంటే మీరు వెళ్ళండి, మీరు నమస్కరించుకోండి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ఇటువంటి నిష్ఠతోనే ఉండాలి. మన పెరియవాచార్య మళ్ళీ అంటూ ఉంటారన్నమాట తమ వ్యాఖ్యానాల్లో. అసలు శ్రీ వైష్ణవులలో అప్పుడప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఈ విషయం తెలుస్తూ ఉంటుంది అంటారు. రామానుజుల వారి సంబంధం కలిగినటువంటి ఆ కుటుంబాల్లో అసలు పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆ భగవంతుని అయితే నమస్కరించవచ్చును, మిగతా చోట్లయితే మనం నమస్కరించాల్సిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం కూడా లేదనమాట. సంసారులను నిందించకూడదు అంటారండి, దేవత నిందించడం ఎక్కడ అసలు? అందుకు అని మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణే నమస్కరించాలి అనే విషయంలో చాలా దృఢంగా ఉండటంలో తప్పేం లేదు. అలాగే ఉండాలి. నేను అలా ఉన్నా నేను హిందువునే, మిగతా దేవాలకి వెళ్తే మాత్రమే నేను హిందువుని అవుతానేంటి? నేను శివ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తే కూడా హిందువునే. కాదండి మీరు శివ వైష్ణవ సంప్రదాయాన్ని మాత్రం పాటిస్తారు, మిగతా దేవాలయాలకి రారంటే మీరు హిందువు కాదని ఎవరంటే అలాంటి హిందుత్వం నాకు అక్కర్లేదు అంతే. నేను నా సంప్రదాయంలో ఉంటాను. ఆలోచించండి, ఒక శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉంది, ఎంతో మందికి వీరశైవులు ఉంటారు, శైవ సంప్రదాయం ఉంటుంది, వాళ్ళు మిగతా దేవాలయాలకు రారనుకోండి. ఇప్పుడు ఇలాంటి సంప్రదాయాలు అన్నిటిని నశింపజేసేసి ఏ హిందువునండి ప్రతి చోటకి వెళ్తాను అన్నట్టంలో అర్థమేముంది? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, మనం మన దేవాలయానికి వెళ్తే వాళ్ళు అదేంటి వెళ్ళటం అని వాళ్ళు పరిహసిస్తారు. పక్కనే ఇంకొందరు సంప్రదాయం, ఇంకొన్ని సంప్రదాయాలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మీరు ఆ దేవాలయం మాత్రం వెళ్తారు ఏంటండి, మా దేవాలయకు రారని వాళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి తేడా ఏముందండి? ఈ చివరికి ఇద్దరు కూడా నన్ను నా సంప్రదాయాన్ని పాటించనివ్వరు, అంతే కదా. అలాంటప్పుడు నేను ఈడు నాకు కావాలి వీడు నాకు వద్దు అని అనుకోవటంలో అర్థమేముంది? అప్పుడు హిందువులు అంటే దాంట్లో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. ఆ ఒక్కొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ నియమాలకు అనుగుణంగా ప్రవర్తించాలి, వాళ్ళు ఉండాలి. అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలి. మా దేవాలయానికి వస్తేనే మనం మీతో కలుస్తాం అంటే దాంట్లో ఈ ఇప్పుడు మనం దేన్ని కాపాడుతున్నాం? నా సంప్రదాయం నేను వదిలేస్తాను, నీ సంప్రదాయం నువ్వు వదిలేస్తావు, ఇప్పుడు దేన్ని కాపాడుతున్నాం? మనం దేన్ని కాపాడట్లేదు అనమాట. అందుకని ఇప్పుడు ఒక దాసుడు ఎప్పుడు ఈ ఉదాహరణ చెబుతూ ఉంటాను, ఈ కాలక్షేపంలో ముందు కూడా చెప్పానేమో. ఒక వీధిలో ఉన్నారండి, ఒక వీధిలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఏదో ఎవరో కేసు పెట్టారు, ఈ వీధి అంతా నాదే అని కేసు పెట్టారు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి అక్కడ న్యాయాలయాల్లో పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడేమన్నారు, ఇప్పుడండి మనకు ఒక శత్రువు ఉన్నాడు, మనం అందరం కలిసిపోదాం, మన 10 ఇళ్ళు ఉన్నాయా, అన్నిటినీ కూల్చేసి ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం, అప్పుడే మనం ఎదుర్కోగలుగుతాం అంటే ఇది పరిహసనీయం కాదా, పరిహాస్యం కాదా? ఏంటి మా ఇంట్లో ఉంటే నేను కోర్టుకు వెళ్ళలేనేంటి? అప్పుడు ఎక్కడ ఐకమత్యం కావాలో ఆ విషయంలో మాత్రం ఐకమత్యం ఉంటే చాలు కదా. నేను మా ఇంట్లో ఉండొచ్చును, మా ఇంట్లో నా నియమాలు నాకు ఉంటాయి, కానీ అందరూ కలిసి ఎక్కడ పోరాడాలో అక్కడ పోరాడొచ్చు కదా. అలాగే క్రైస్తవులు వచ్చేసి మార్పిడి చేస్తున్నారు అంటే అక్కడ మనం అందరం కలిసి పోరాడవచ్చును. నేను నీతో కలిసి పోరాడాలంటే నువ్వు నా దేవాలయానికి వస్తేనే నేను పోరాడగలుగుతాను అంటే అసలు దాంట్లో అర్థం ఏముంటుంది? అప్పుడు శివైష్ణవులు అంటే ఇలాగే ఉంటారు. దాన్ని గౌరవించేటువంటి భావనను మిగతా వాళ్ళు పెంపొందించుకుంటేనే అందరూ కలిసి ఐకమత్యంతో ఏ పనైనా చేయవచ్చు. చివరి దాకా మీరు ఇక్కడ రారండి, అక్కడ రారండి అని చెబుతూ ఉంటే చివరి వరకు ఎప్పటికీ ఐకమత్యం అనేది కుదరదండి. అందరూ గౌరవించాలి, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల్లో వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ వాళ్ళ నియమాలు, వాళ్ళ వాళ్ళ నిష్టలు ఉంటాయి. ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించండి, ఆ నారాయణుడే పరదేవత అనే విషయం. అక్కడ ఆ రాజు ఏమన్నాడు, ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు. కూరత్తాళ్వాన్ పెరినంబి స్వామి వాళ్ళిద్దరూ కూడా సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయిన తర్వాత అతనేమో అడిగాడు సంతకం పెట్టేసామంటే అయిపోయింది అని చెప్తే వాళ్ళ శిష్యుల్లో ఎంతోమంది నమ్మేస్తారు. కానీ వాళ్ళు దానికి కూడా లొంగలేదన్నమాట. తమ ప్రాణానికి హాని కలుగుతుంది అన్నా కూడా వాళ్ళు తమ సిద్ధాంతం పైన ఎక్కువ విశ్వాసం పెట్టారు, కానీ తమ ప్రాణాలపై అంత ఆశ పెట్టుకోలేదు వాళ్ళు. అప్పుడు నారాయణ పరత్వానికి విరుద్ధంగా ఒకటి చేయాలి అంటే అది చేయటానికి ముందు నేను కావాలంటే నేను ప్రాణాలనైనా
ఇచ్చేస్తాను, త్యజిస్తాను అనేటువంటి దృఢమైన నిష్ఠతో వాళ్ళు ఉండారన్నమాట. ఈ కాలం మనకు ప్రాణహాని కలిగేంత ఏం లేదండి. ఏమైనా ఉందా? ఏమైనా చంపేస్తారా వచ్చేసి మనల్ని? ఏం లేదు. కానీ వాళ్ళు పిలిచారండి, వీళ్ళు పిలిచారండి. నేను చెప్పాను కదా, ఒకరు శ్రీరంగానికి వచ్చారు. వారు అడిగి చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఆ దేవాలయానికి వెళ్ళి తీరాలా, మీకు పంచంస్కారాలు అవన్నీ అయ్యాయి కదా అంటే, లేదండి మేము ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చేసాము, ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకండి వదలటం అని వెళ్ళామండి. అదే అదేంటి అసలు? అంత దూరం వచ్చేసామని వదిలితే చర్చ్ కూడా వెళ్ళిపోతారా? ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవచ్చా? అర్థం ఏముంది అసలు? ఎక్కడికి వచ్చినా అక్కడే మనకు కావాలో వాటిని దాన్ని నమస్కరించుకుంటాం. భగవంతుడు ఉన్నాడు, ఎన్నో దివ్య దేశాలు ఉన్నాయి. తమిళనాడులో లేని దివ్య దేశాలండి? అన్ని దివ్య దేశాలు ఉన్నాయి, వాటిని నమస్కరించుకుందాం. ఎన్నో అభిమాన స్థలాలు ఉన్నాయి, ఎంతో మంది ఆచార్య పురుషులు ఉన్నారు, ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ నమస్కరించుకొని వెళ్ళిపోతే చాలదా? అంత దూరం నుంచి వచ్చామండి. ఈ ఈ కారణాలు వాళ్ళు ప్రాణాన్ని తీసేస్తాను అని ఒకడు అంటూ ఉంటే ఒక సంతకం పెట్టడానికి ఆలోచించారు. పెట్టలేదు. ఆలోచించడం అసలు పెట్టలేదు వాళ్ళు. కానీ మనము అయ్యో వాళ్ళు పిలిచారండి, వీళ్ళు పిలిచారండి అని ఏదో ఇలాంటి కారణాలు చూపిస్తూ ఆ నిష్ఠ నుంచి మనం తప్పుకుంటున్నాం అన్నమాట. అది కావాల్సిన అవసరం లేదు. మన పెద్దవాళ్ళు ఏం చూపారో ఆ మార్గంలో మనము దృఢముగా ప్రయాణించాలి అనే విషయాన్ని ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాసుడు ఎందుకు ఇంత విస్తృతంగా చెప్తున్నానంటే, ఈ గురు పరంపర ఏదో కథలండి. మన రామానుజులు అక్కడికి వెళ్ళారంట, కురత్తాళ్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళారంట, వెరినంబి స్వామి ఇలా చేశారంట, అలా చేశారంట అని ఏదో ఆ కథలు మాట్లాడుకోవటం కోసం కాదు. దాంట్లో నుంచి మనం ఏం తీసుకున్నాం, మన జీవితానికి ఏం తీసుకున్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఉదాహరణ పురుషులు. మనం ఎలా బతకాలి అనే విషయాన్ని చాటడం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళ జీవితాల్లో నుంచి ఈ విషయములను మనము తెలుసుకోవాలి అంటూ ఉంటారు. కొన్ని సిద్ధాంతాలకు మనం ప్రాణాన్ని త్యజించటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే ఉండరు కదా ఎంతో మంది రాజులు. నువ్వు మత మార్పిడి చేసుకుంటే నీ ప్రాణాలు వదిలేస్తాను అంటే ఏమన్నారు? అలా మత మార్పిడి చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఇలాగే చస్తానన్నారు. వాళ్ళు మరణిస్తానన్నారు, అన్నారా లేదా? అలాంటి వాళ్ళు తమ ప్రాణత్యాగం చేసి మన ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి మనం హాయిగా ఈరోజు ఈ ధర్మాన్ని అనుష్ఠించగలుగుతున్నాము. వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాలను మర్చిపోకూడదండి. అది ఇప్పుడు మన శ్రీ వైష్ణవులుగా ఊర్ధ్వగుండ ధారణ చేసి ఇలా కూర్చున్నాము అంటే, ఆ రోజు రామానుజులు వారు చేసిన త్యాగము, దానికన్నా పెద్ద త్యాగం ఏంటంటే కూరత్తాళ్వాన్లు పెరినంబి స్వామి చేసిన త్యాగము. వాళ్ళు చేసిన త్యాగం ఎందుకు అని? ఆ నారాయణ పరత్వం ఎప్పుడూ సుస్థిరంగా ఉండాలి. మనమేదో ప్రాణానికి ఆశపడి ఇంకా దేనికో ఆశపడి దాన్ని వదిలేసామని ఉండకూడదు అనే భావనతోనే వాళ్ళు చేశారు. అటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకొని మనం కూడా ఆ నిష్ఠతో ఉండాలి. అందుకే దాసుడు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెబుతున్నాను. ఇంకెవరో నిందించాలి అని మనం చెప్పట్లేదు. మన పరమాత్మను, మన భగవంతుణ్ణి మాత్రమే మనం సేవించుకోవాలి అంటున్నాం అంతే. నేను మా అమ్మకు మాత్రం సేవలు చేస్తే ఎవరైనా వచ్చేసి అదేంటండి మీ అమ్మకు మాత్రం చేస్తారు మా అమ్మకి చేయట్లేదండి అని అడగొచ్చా? నాకు మా అమ్మే, మా అమ్మకి నేను సేవలు చేస్తాను, మీ అమ్మకు నువ్వు సేవలు చేసుకో, ఎవరు ఆపుతారు? అంతే కదా. అలాగే నేను నా భగవంతుణ్ణి మాత్రమే దర్శించుకుంటాను, అతనికి మాత్రమే నమస్కారము అనే భావనలో మనం చాలా దృఢంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులకు కూడా మనం లొంగిపోకూడదు. అదే కదా వాళ్ళు చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా లొంగిపోలేదు. అదే చూస్తున్నాం ఇక్కడ. అతను అన్నాడు శివాత్ పరతరం నాస్తి అని సంతకం పెట్టేయమంటే కురత్తాళ్వాన్ని చూశారు. అదేంటి సంతకం పెట్టడం? ఇచ్చేశాడు చేతిలో తాళపత్రాన్ని. సంతకం పెట్టమంటాడు. వారు చూశారు, సంతకం పెడతానులే అని తీసుకున్నారనమాట. తీసి ద్రోణమస్తి తతఃపరం అని రాశారు. శివాత్ పరతరం నాస్తి అంటే వీరు రాశారు ద్రోణమస్తి తతఃపరం. ఇది పరిహాసం చేశారన్నమాట కురత్తాళ్వాన్ని. ఆ కాలంలో శివం, ద్రోణం అనేవన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నమాట. ఒక రకంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. తెలుగులో ఏమంటారు దాని సరిగ్గా తెలియదు. తమిళంలో చూసారంటే ఆళాకు అంటారు, ఇంత ఉంటుంది అనమాట. అరపడి అంటారు, కాల్పడి, అరపడి, పడి అంటారు. అలా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక రకంగా చూస్తే ఒక మనం అంటాం కదా కిలో, టన్, క్వింటాల్ ఏవేవో అంటారు కదా ఇలాంటివి. అలాంటి మెజర్మెంట్స్. దాంట్లో సంస్కృతంలో శివం అనే ఒక కొలత ఉందన్నమాట.
దానికన్నా పెద్దది ద్రోణం అనేటువంటి కొలత. ఇప్పుడు శివాత్ పరతరం నాస్తి అంటే ఇదేంటి, ద్రోణం ఉంది కదా అన్నారు. ఎవరు? కూరత్తాళ్వాన్ అన్నారు. శివాత్ పరతరం నాస్తి అంటే ద్రోణమస్తి తతఃపరం. శివం అనేటువంటి ఆ కొలత కన్నా పెద్దది లేదంటారేంటి? ఇప్పుడు కేజీ ఉంది, కేజీ కన్నా పెద్దదే లేదు లేదు అంటే మనం ఏమంటాం? ఉందండి, టన్నులు ఉన్నాయి, 1000 కేజీలు కలిపితే ఒక టన్ను అంటామా? అలాగే శివాత్ పరతరం నాస్తి, శివుని కన్నా పరతరం పెద్దది లేదు అంటే వారు ద్రోణం ఉంది కదా అని పరిహాసం చేశారన్నమాట కూరత్తాళ్వాన్. అలా పరిహాసం చేశారు. అతను నిర్బంధిస్తూ ఉండగా వీరు మాత్రం ఏం చేస్తారు? దానికి ఎక్కడ రాయటానికి ఏముంది? శివాత్పరతరం నాస్తి ద్రోణమస్తి తతఃపరం అన్నారు. అది చూసేసి ఆ రాజు చాలా కోప్పడి వీళ్ళ కళ్ళు పీకేయండి అని తన భటులకు ఆజ్ఞాపించాడు. కురత్తాళ్వాన్లు వారు అన్నారంట, అయ్యో, నువ్వేంటి ఆ కళ్ళను పీకటం? నీలాంటి పాపిని చూసినటువంటి ఈ కళ్ళను నేనే పీకేసుకుంటానన్నారంట. వారే తమ నఖాలతో తమ కళ్ళను తీసేశారు, వాటిని చీల్చేశారంటారు అన్నమాట కురత్తాళ్వాన్. అప్పుడు అది వాళ్ళు చేసినటువంటి త్యాగాలు చిన్న త్యాగాలు కాదండి. మనం ఈ కాలంలో ఎవరైనా మనం పట్టేసి చంపేస్తాను శివాత్పరతరం నాస్తి అంటే 10 సంతకాలైనా పట్టేసి పారిపోతాం అనమాట. అది మన నిష్ట. వాళ్ళు అలా చేయలేదన్నమాట. కళ్ళు పోతాయంటే సరే, పోతే పోయాయి అంతే. అలా చేశారు. పెరినంబి స్వామి, మీరు సంతకం పెట్టండి అని అంటే వారన్నారు, వారు అదేంటి పెట్టడం? శ్రీమన్నారాయణ పరతత్వము వేదాలన్నీ ఘోషిస్తున్నాయి, ఇతిహాస పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి, అదేంటి అని వారు చెప్పగా వారికి కూడా అందుకని కురతాళ్వాన్ని అడిగితే వారు అలా చెప్పారు. ద్రోణమస్య తత్పరం అన్నారు. పెరినంబి స్వామిని అడిగితే వారు అలాగే అన్నారు. ఇద్దరు కళ్ళను తీసేయండి, ఇద్దరి కళ్ళను తీసేయండి అంటే దాని తర్వాత కురత్తాళ్వాన్లు ఇలా చీల్చేసినట్లుగాను పెరినంబి స్వామి తమ కళ్ళను కోల్పోయినట్లుగాను చెబుతారన్నమాట. కానీ పెరినంబి స్వామికి అప్పటికే చాలా వార్ధక్యం వచ్చేసింది. అందుకని వారు ఆ నయనహాని, నేత్రహానిని తట్టుకోలేకపోయారు అన్నమాట. ఒక పక్క కూరత్తాళ్వాన్లు దర్శనం కోసం దర్శనాన్ని ఇవ్వగలిగాము అని సంతోషపడ్డారంటారు. కూరత్తాళ్వాన్లు దర్శనం అంటే ఏంటి? సంప్రదాయం. ఎమిరమానార్ దర్శనం, రామానుజ సంప్రదాయం అంటామా? దర్శనం అనే మాటకు సంప్రదాయము అనేది ఒక అర్థం ఉంటుందన్నమాట. మరొకటి కళ్ళకు కూడా దర్శనం అనే పేరండి. దేనితో దర్శనం కలుగుతుందో దాన్ని దర్శనం అనటం. సో కళ్ళకు దర్శనం అని పేరు. మన దర్శనం కోసం అంటే రామానుజ దర్శనం కోసం, రామానుజ సంప్రదాయం కోసం దర్శనాల్ని ఇచ్చాను అని కూరత్తాళ్వాన్లు సంతోషపడ్డారు అంటారు. అలా ఒకవైపు కూరత్తాళ్వాన్లు సంతోషపడిన పెరినంబి స్వామి తట్టుకోలేకపోయారు. వాళ్ళు ఆ చోళరాజు ఉండేటువంటి ఆ చోటు నుంచి, ఆ ప్రదేశం నుంచి మళ్ళీ తిరిగి శ్రీరంగానికి బయలుదేరారు. అలా బయలుదేరుతూ ఉండగానే మధ్య మార్గం పెరినంబి స్వామికి దేహంలో చాలా శైథిల్యం పెరిగి వారు ఏం చేయలేకుండా కురత్తాళ్వాన్ ఒడిలోనే పడుకున్నారంట. ఆ సమయంలో పెరినంబి స్వామితో పాటు అత్తుడాయి అత్తుడాయి వారి కుమార్తె గురించి ముందే చూసామన్నమాట. వారు కూడా చేరుకున్నారు. ఏ సందర్భాన చేరుకున్నారో అనేది మనకు అంత స్పష్టంగా తెలియట్లేదు. కానీ ఈ వాళ్ళు వెళ్ళే సమయంలోనో మళ్ళీ తిరిగి వచ్చే సమయంలోనో ఎక్కడో అక్కడ మన అత్తుడాయి కూడా చేరుకున్నారు. మన పెరినంబి స్వామి మన పెరినంబి స్వామి వారు ఏం చేశారు అంటే మన ఆళ్వాన్ కురత్తాళ్వాన్ ఒడిలో తమ శిరస్సును, అలాగే అత్తుడాయి అని చెప్పబడే తమ కుమార్తె ఒడిలో తమ తిరువడులను పెట్టుకొని అలా దేహ శైథిల్యంతో వారు పడుకునేసరికి అప్పుడు ఆపద్దశ వచ్చేసిందండి. వారికి ఏమైనా ప్రాణహాని ఏర్పడుతుందో, పరమపదానికి ఇప్పుడు ఇక్కడి నుంచే ఏం చేస్తారో అన్నట్లు అనిపించినప్పుడు ఇద్దరు కూడా పెరినంబి స్వామిని అడిగారంట, స్వామి, మధ్య మార్గంలో ఉన్నామే మనము, ఇక్కడి నుంచి మనం శ్రీరంగానికి వెళ్ళిపోదామా? శ్రీరంగానికి వెళ్ళిపోయి అక్కడ దేవరు వారు తిరుమేనిని విడిచిపెట్టవచ్చును అన్నట్లుగా వీళ్ళు అభిప్రాయపడేసరికి అప్పుడు పెరినంబి స్వామి అన్నారంట, లేదు, ఇలా మనం శ్రీరంగం వెళ్ళి
దేహత్యాగం చేస్తే కానీ లోకంలో ఉండే వాళ్ళందరూ ఏమంటారు? రామానుజుల వారి ఆచార్యులు పెరియనంబి స్వామి వారు కూడా పరమపదించే సమయంలో శ్రీరంగంలో పరమపదిస్తేనే పరమపదం దక్కుతుంది అని అనుకొని ఇక్కడికి వచ్చేసారు. శ్రీరంగానికి వచ్చేసి వారు ప్రాణత్యాగం చేశారు. అయితే అప్పుడు ఆ లోకం అంతా ఏమనుకుంటుందండి? అయితే మనం శ్రీరంగంకి వెళ్ళి ప్రాణాలు విడిచిపెడితేనే మోక్షం దక్కుతుంది అలా అనుకుంటారు. అదేంటి? శరణాగతులకు అలాంటి నియమాలేం ఉండవన్నమాట. శరణాగతి చేయటానికి నియమాలేం ఉండవు. ఎప్పుడైనా చేయవచ్చును అంటాం. అలాంటప్పుడు ఆ శరణాగతి చేసిన వాళ్ళకి ఇక్కడే, ఈ సమయంలోనే ఇలాంటి నియమాలేం ఉండవన్నమాట. ఎప్పుడైనా సరే, రాత్రి అయినా సరే, పగలైనా సరే, ఉత్తరాయణమైనా సరే, దక్షిణాయనమైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే, వాడు నిజమైన ప్రపన్నుడు అంటే, ఆచార్యాభిమాన పాత్రభూతుడు అంటే, ఎక్కడి నుంచైనా అతను పరమపదాన్ని చేరుకోవచ్చును. ఇప్పుడు పెరినంబి స్వామి గాని శ్రీరంగానికి వెళ్ళారనుకోండి, వెంటనే ఏమంటారు? ఆ పెరినంబి స్వామి గారికే శ్రీరంగం వెళ్ళాల్సి వచ్చిందండి అని అందరూ కూడా గుంపు గుంపుగా శ్రీరంగం వైపు వచ్చేస్తారనమాట. దాని తర్వాత నాకు ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో. ఈ 3 రోజులు సెలవులు వచ్చాయా? సెలవు వచ్చేసరికి అంత ట్రాఫిక్ అండి. ముందు దాసుని తెలుసు, 10 సంవత్సరాల ముందు, దాసుడు 15 సంవత్సరాలు శ్రీరంగంలో ఉన్నాను. ఇంతకుముందు దాసుని తెలిసి దాసుడు పాఠశాలలో చదివేటప్పుడు మా గురుకులంలో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వీధుల్లో క్రికెట్ ఆడుకునే వాళ్ళు అనమాట ఆ కాలంలో. అంటే ఏంటి? క్రికెట్ ఆడుకునేంత అక్కడ వీలు ఉండేది అంటే ఎక్కువ ఈ వాహనాలు వచ్చేవి కాదనమాట. వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఈ మధ్యకాలం నడిచి వెళ్ళటానికి కూడా అరగంట పడుతుందండి. అది సాటర్డే సండే, శనివారం ఆదివారం ఇలాంటి సెలవులు ఇవి వచ్చేసాయనుకోండి, ఏం లేదు, ఇక్కడి నుంచి మహా అయితే 200 మీటర్లు ఉంటాయన్నమాట మా ఇల్లు, అంతే. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అప్పుడు 10 నిమిషాలు అయిపోతుంది బండి మీద. అంటే అంత ట్రాఫిక్ అన్నమాట. ఒకవేళ పెరినంబి స్వామి గాని ఇక్కడికి వచ్చేసి మోక్షాన్ని పొందుంటే మన శ్రీ వైష్ణవ జనులు అందరూ కూడా ఏం చేస్తారు? ఈ పరమపదానికి వెళ్ళాలంటే శ్రీరంగంలో నుంచే వెళ్ళగలుగుతాం స్వామి. కొంతమంది మిగతా సంప్రదాయాల్లో ఇటువంటి విశ్వాసాలు కలిగి ఉంటారన్నమాట. కాశీ మరణాన్ ముక్తి అని ఒక ప్రవాదం. కాశీలో మరణం పొందితే ముక్తి కలుగుతుంది అని. అందుకని అందరూ కూడా తమ చివరి కాలంలో, అంతిమ దశలో కాశీకి వెళ్ళటం అన్నట్లు ఒక ఒక సంప్రదాయం మిగతా వాళ్ళకు ఉందన్నమాట. మనకు అలాంటిది ఏం లేదు. అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ మన శ్రీ వైష్ణవుల కంటే ఆ, శ్రీరంగ వరణాన్ముక్తి అన్నట్లు అయిపోతుంది. అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకేంటి? ఆచార్య సంబంధం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏంటి అని చెప్పారన్నమాట. ఇప్పుడు కూడా అండి, మనం ఇలాంటి విషయాలు బాగా అర్థం చేసుకోవాలి, మనస్సులో ధరించాలన్నమాట. ఏదో ఇది చేస్తే అది అయిపోతుంది, అది చేయాలి, ఇది చేయాలి, ఏం చేయాల్సిన అవసరం లేదు. శరణాగతులు అంటేనే ఏంటి? పరమాత్మపై విశ్వాసం పెట్టిన వాళ్ళు, ఏ ఫలం కోసం ఎటువంటి ఆచరణలు చేయని వారు. మరి ఏమైనా చేయాలంటే ప్రతిదాన్ని భగవంతునికి కైంకర్యముగా చేసేవారు, అంతే. ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదో కామ్యకర్మలు చేయటం. ఎక్కడైనా వెళ్ళాలంటే చేతిలో ఏదో తాడు కట్టుకుని ఉంటారు. ఏంటండి ఈ తాడు? అంటే ఏదో రక్ష అండి, ఇది కట్టుకుంటే హనుమంతుడు వచ్చి రక్షిస్తాడంట అంటారు. దాసుడు వెంటనే అడిగే ప్రశ్న ఒకటే, అయితే మన హనుమంతుడు ఎంత కరుణామూర్తి, నువ్వు ఒక తాడు కట్టుకుంటేనే నిన్ను రక్షిస్తాను అంటాడా అసలు? ఆలోచించండి. మన భగవంతుడే ఉన్నాడు, అయ్యా నువ్వు ఈ తాడు కట్టుకుంటే నేను నిన్ను రక్షిస్తాను, ఈ తాడు మాత్రం నీ చేతులు లేదంటే నువ్వేమైనా అవ్వు, నేను నిన్ను పట్టించుకొని అంటాడు. చెప్పడానికైనా బాగుందండి ఇవన్నీ. మిగతా వాళ్ళు నమ్మవచ్చును, కానీ ఆ తాడు పైన పెట్టే విశ్వాసాన్ని పరమచేతనుడైన పరమాత్మపై పెడితే అంతే. ఆ పరమాత్మ చూసుకుంటాడనే నమ్మకం కుదరదండి. కాదండి, చేతిలో కట్టేసుకుంటే అంతా అయిపోతుంది అంటే నమ్మకం కుదురుతుంది. అదే మన ఆచార్యులు అంటూ ఉంటారు, పరమచేతనుడైన పరమాత్మపై లేని విశ్వాసం ఈ అచేతనమైనటువంటి చిన్న చిన్న పదార్థాలపైన మీకు ఎలా కలుగుతుంది అని అడుగుతూ ఉంటారు. విశ్వాసం ఎక్కడ పెట్టాలి? పరమాత్మపై పెట్టాలి. మనది మేము ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే, మన ఇచ్ఛను ప్రకటిస్తే చాలు. అయ్యా మోక్షానికి రావటానికి నేను తయారు, ఇన్ని రోజులు నేను తయారని చెప్పలేదు, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు తీసుకువెళ్తారు? ఏదో ఈ దేహం వచ్చేసింది, ఈ దేహావసానంలో ఈ దేహం అయిపోయేటప్పుడు నన్ను మోక్షాన్ని తీసుకువెళ్ళిపోయింది.
అలా మనము మన ఇచ్ఛను ప్రకటిస్తే చాలు. భగవంతుడు కోరుకునేది అంతే. నువ్వు ఆశపడాలని తీసుకెళ్ళిపోతానంటారు భగవంతుడు. ఆ ఆశను ప్రకటించడం మనం చేయాల్సిన పని కానీ ఇంకేవేవో కాదు. ఇంకేమైనా చేసినా కూడా భగవంతునికి కైంకర్యముగా చేయాలి. ఈ విషయం చాలా ముఖ్యం. అసలు మరొక మాట అంటాను. మన పూర్వాచారి గ్రంథాల్లో మీరు చూశారనుకోండి, ఎక్కడ కూడా మీరు చూడొచ్చు ఎన్నో గ్రంథాలు. ఇప్పుడు మన గురు పరంపరను ప్రభావం నేర్చుకుంటున్నాం. అలా కాకుండా వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చూడండి, అప్పుడప్పుడు ఇలా నంబిళ్ళయ్య గారు ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉండగా ఇలా ఒక ప్రశ్న వచ్చిందండి, ఇలా వీళ్ళు సమాధానం చెప్పారండి, ఇలా వస్తుంది. నంబిళ్ళయ్య స్వామి ఒకసారి కోయిల్లో వెళ్ళి అలా పెరుమాళ్ళు సేవిస్తూ ఉండగా ఇలా జరిగింది, ఇలా కథలు వస్తాయి. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నంబిళ్ళయ్య స్వామి ఓ హోమం జరిపిస్తూ ఉండారు, ఆ హోమం జరిపిస్తూ ఉండగా ఎవరో వచ్చారండి అనే ఒక కథ కూడా ఎక్కడా ఉండదు అసలు. ఈ కాలంలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఒకవైపు సుదర్శన హోమాలు అంటారు, నరసింహ హోమాలు అంటారు, భగవద్గీత హోమం అని ఎవరో పేరు పెట్టారండి కొత్తగా. ఎన్నో హోమాలు. మన సంప్రదాయంలో ఇన్ని హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా కొత్తగా చేయాలా? సుదర్శన హోమం అండి, చేసేద్దాం. చేయాల్సిన అవసరం లేదు. మన ఆచార్యులు పూర్వాచార్యులు ఎవ్వరూ కూడా ఇలాంటి అనుష్ఠానాలు పెట్టుకోలేదన్నమాట. అయితే సుదర్శన హోమం చేయాల్సిన అవసరం లేదా అంటే మనకు అవసరం లేదు, అదే నిజం. ఎక్కడైనా మన పూర్వాచార్య గ్రంథాల్లో మన నంబిళ్ళ స్వామి లేదా వరాశర భట్టర్ల వారు, ఎంబార్ల వారు ఈ హోమం చేస్తూ ఉండారని ఒక్క వృత్తాంతం చెప్పండి దాసునికి. ఒక్క గ్రంథంలో ఎక్కడా ఉండదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైనా జరపాలి అంటే పెద్దగా ఒక హోమం చేసేయాలి, ఒక క్రతువు చేసేయాలి అన్నట్లు ఒక ఒక స్థితి ఏర్పడింది అన్నమాట. ఎందుకు అంటున్నానంటే మనం అందరం కూడా పరమాత్మ పైన విశ్వాసం పెట్టిన వాళ్ళం, క్రియాకలాపాలపై కాదు. ఏదో హోమం చేస్తే మా ఇంటికి అంతా మంచి జరిగిపోతుందండి, ఇది చేస్తే మంచి జరిగిపోతుంది, ఆ కామ్యముగా చూడటం అన్నమాట. ప్రతి దాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఈ హోమం చేస్తే మేము బాగుపడతాం. అయితే హోమం చేయకపోతే భగవంతుడు చూసుకోడా? భగవంతుడు అలాగే అలాగే అన్నాడా? ఈ హోమం చేస్తేనే నేను మిమ్మల్ని కాపాడతాను. ఎక్కడ భగవంతుడు అలా అనలేదు. మరి కోయిల్ దేవాలయాలు ఉన్నాయనుకోండి, మందిరాల్లో ఆగమ ప్రకారంగా కొన్ని క్రియాకలాపాలు ఉంటాయన్నమాట. అక్కడ జరగాల్సిందే నిత్య హోమం జరుగుతుంది. అలా కాకుండా ఉత్సవ సందర్భాల్లో అక్కడ హోమాలు చేయాలి, అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కైంకర్య రూపంగా చేయాల్సినవే. కానీ మన ఇళ్ళల్లో 6 నెలలకు ఒకసారి అండి ఏదో హోమం చేస్తామండి. కొత్త కొత్త హోమాలు ఎన్నో వచ్చేసాయి అన్నమాట. వాటిని జరిపించాల్సిన అవసరం అలా ఏదో మంచి చేయాలి అనిపించిందంటే 10 మంది వైష్ణవులను పిలిచి వాళ్లకు మంచి తదీయారాధనం చేయండి. వాళ్ళ కడుపు నిండా మంచి ఆచారవంతమైన పదార్థాలు పెట్టండి, అంతే. ఆ తదీయారాధనం జరిపించటం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం. లోకంలో ఉండేటువంటి ఆరాధనలన్నిటికన్నా గొప్ప ఆరాధన ఏంటి అంటే విష్ణోరారాధనం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. కానీ దానికన్నా పెద్దది ఒకటి ఉంది అన్నారు. అదేంటి? తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప. తదీయులు అంటే ఏంటి? భగవద్భక్తులు, భగవంతుణ్ణి చెందిన వాళ్ళు. అటువంటి వాళ్లకు ఆరాధన చెయ్యండి. అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిందే ఉంటుంది. భక్తులకు ఏం కావాలండి? వాళ్ళకి ఏదో వస్త్రాలను సమర్పించటం, ఏదో వాళ్ళకి కావాల్సిన భోజనం పెట్టడం, అంతే వాళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట. వాళ్లకు ఆరాధన చేయండి, తదీయారాధనం చేయండి. సో ఏమైనా మంచి చేయాలా మన ఇంట్లో, అది కూడా మళ్ళీ మళ్ళీ ఆ కామ్యంగా ఏది చేయకూడదు అనమాట. మన వైష్ణవులు అందరూ 10 మంది వచ్చారండి, ఇంకమంది మా వ్యాపారం అంతా అలా పెరిగిపోతుంది, ఇలా అయిపోతుంది, ఆ భావన కూడదనమాట. చేయాల్సింది మన కైంకర్యము, అది మన కర్తవ్యము అనేటువంటి భావనతో చేయాలి. అంతేకాని ఇది చేస్తే ఆ ఫలం, ఇది చేస్తే ఆ ఫలం, ఇది చేస్తే ఆ ఫలం, ప్రతి దాన్ని ఒక ఫలంతో కలిపేసుకొని చేయటం అనేది అస్సలు శ్రీ వైష్ణవులకు కూడదు. అసలు ఎవరు చేయకూడదని దాసుడు చెప్పట్లేదు, జాగ్రత్తగా గమనించాలి. శ్రీ వైష్ణవులు ఎవరైతే శరణాగతులో ప్రపన్నులో అటువంటి వాళ్లకు ఉండదు. అన్నీ అక్కర్లేదు అనమాట. భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడిని నమ్మాము అంటే భగవంతుడు చూసుకుంటాడు. కష్టాలు కలుగుతాయి అంటే కష్టాలు కలుగుతాయి. మన ప్రారంభం కొంత మిగిలి ఉంటుంది కదా, దాన్ని అనుభవిస్తే కానీ భగవంతుడు మోక్షాన్ని తీసుకువెళ్ళలేడు. అందుకని కొన్నింటిని అనుభవింపజేస్తాడు, దాన్ని అనుభవించి తీరాలంతే.
అంతేకాని ప్రతిదాన్ని ఏదో క్రియాకలాపాలతో మనం పోగొట్టేసుకుందామని అనుకోవటం తప్పు అనే విషయాన్ని కూడా ఇక్కడ దాసుడు చెబుకున్నానమాట. ఇంత ప్రాసంగికం అంటూ ఉంటారు. ప్రసంగాత్ ఏదో చెబుతూ ఉంటే అది ఒక స్మరణ కలుగుతుంది అన్నమాట. అది వచ్చేసరికి ఆ విషయాన్ని కూడా ఉపన్యాసాల్లో కలిపి చెబుతూ ఉంటాం. అలా సరే, మళ్ళీ మన కథకు వద్దాం ఇప్పుడు. కూరత్తాళ్వాన్లు పెరినంబి స్వామి. ఇలా పెరినంబి స్వామి ఇప్పుడు ఏం చేశారు? స్వామి శ్రీరంగానికి వెళ్దామంటే అదేంటో శ్రీరంగంలో మరణిస్తేనే ముక్తి కలుగుతుంది అనేటువంటి ఒక అపవాదం లోకంలో స్థిరపడుతుంది. దానికి మనము దారి దారి ఇవ్వకూడదు అని పెరినంబి స్వామి నిశ్చితంగా చెప్పేసరికి అక్కడ కురత్తాళ్వాన్ల యొక్క ఒడిలో అలా తమ శిరస్సును పెట్టుకున్న పెరినంబి స్వామి గారు కొంతకాలంలో ఈ తిరుమేని అంటే దివ్యమంగళ విగ్రహాన్ని విడిచిపెట్టి అలా పరమపదానికి వేంచేశారు. పరమపదానికి వేంచేశారు పెరినంబి స్వామి. సరే, అలా ఆళ్లవందార్ల పారార విందాలను ధ్యానిస్తూ వారు పరమపదానికి వేంచేశారు అన్నమాట. దీనివల్ల మనకి ఏం తెలిసిందండి? ప్రపన్నులకు అంతిమ దేశ నియతి లేదు. అంటే ఈ దేశంలో ఉంటేనే, చివరి దశలో ఈ దేశంలో ఉంటేనే మనకు మోక్షం కలుగుతుంది అనేటువంటి నియమమే లేదు. ఎక్కడున్నా ప్రపన్నుడైతే, ఆచార్య సంబంధం కలిగిన వాడైతే ఎక్కడున్నా మోక్షం దక్కుతుంది. అంతేకాని ఇక్కడ ఉంటేనే మోక్షం దక్కుతుంది అనే నియమం లేదు అని చెప్పబడింది. అందుకే ఆ ప్రసంగంలో ఇంత చెప్పాను అన్నమాట. మనకు ఈ నియమాలంటే ఆచార్య సంబంధం, భగవత్ ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహం, అవే మోక్ష కారకాలు, మోక్ష కారణాలు. మిగతా అవేవి కాదు. మిగతా ఏది చేసినా కైంకర్యము అనేటువంటి భావనతో చేయాలి. మనకు ఏ కర్మలు విహితమై ఉన్నాయో వాటిని మాత్రం చేయాలి అనే విషయం అన్నమాట. అది దాసుడు చెబుతూ పోవచ్చు అన్నమాట. ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత అడగండి. సరే, ఇలా పెరినంబి స్వామి పరమపదానికి వేంచేశారా? అదేంటండి, ఏదో అడవి ప్రాంతంలో ఇదంతా జరిగిపోయింది. అలా జరిగినప్పుడు ఆ కాలంలో అనాథ ప్రేత సంస్కారం చేసేవాళ్ళు అని కొందరు తిరిగేవాళ్ళు అన్నమాట. అదేంటి, ఎక్కడ ఎవరు సంస్కారం చేయటానికి లేరు, అనాథమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, అదేంటి అనాథులు అంటే అర్థం ఏంటి? ఎవరికైతే నాథుడు లేడు వాళ్ళు అనాథలు, అంతే. అలా అనాథ ప్రేత సంస్కారం చేసేటువంటి కొందరు అక్కడ వచ్చేసి మేము సంస్కారం చేస్తామండి అని అన్నారంట. అప్పుడు కురత్తాళ్వాన్లు చాలా కోప్పడ్డారు. ఎప్పుడు అత్యంత సాత్వికులైన కురత్తాళ్వాన్లు కోప్పడినట్లుగా చూడలేమన్నమాట. కానీ అక్కడ మన కురత్తాళ్వాన్లకు కోపం వచ్చేసిందంట. వారు అన్నారు, అదేంటండి అనాథ, అదేంటి అనాథుడు? మా భగవంతుడు, ఈ శ్రీ వైష్ణవులు, ఈ జగత్తు అంతా కూడా వైష్ణవులకు ఏమైనా కైంకర్యం చేయగలుగుతామా అనేటువంటి ఆసక్తితో ఉండగా ఒక వైష్ణవుణ్ణి అనాథ అని చెప్పడం ఎలా అండి? అసలు చెప్పడానికి వీల్లేదన్నారు అన్నమాట. అనాథుడంటే ఎవరు? ఎవరికి నాథుడు లేరు, చూసుకోవటానికి ఎవరు లేరు, వాళ్ళు అనాథలు. కానీ మేము అలా కాదు, వైష్ణవులు అంటే ఆ భగవంతుడు నాథుడు ఉన్నాడు, ఆ భగవంతుని యొక్క పరికరం అంతా ఉంది మాకు సేవలు చేయటం కోసం అని. అలాంటప్పుడు అనాథ ప్రేత సంస్కారం చెప్పడానికి ఇక్కడ వీల్లేదు, మీరు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరిపోండి అని కురత్తాళ్వాన్లు వాళ్లను వెళ్ళగొట్టేశారు. అప్పుడు అటు 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 పక్కన ఉండేటువంటి కొందరు శ్రీ వైష్ణవులు వచ్చి అందరూ కురత్తాళ్వాన్లతో పాటు పెరినంబి స్వామికి అక్కడే అంతిమ సంస్కారాలన్నిటినీ కూడా, ఆ కైంకర్యాన్ని అన్నిటినీ కూడా అక్కడే నిర్వర్తించారు. దాని తరువాత కురత్తాళ్వాన్లను, అది ఇప్పుడు శ్రీ వైష్ణవులు కొందరు అక్కడ చేరారు కదా, అప్పటిదాకా వీళ్ళు ముగ్గురు ఒంటరిగా వచ్చి ఉంటారు కాబోలు. దాని తర్వాత ఈ శ్రీ వైష్ణవులు అందరూ వచ్చేసరికి శ్రీ వైష్ణవులు అందరూ కలిసి కురత్తాళ్వాన్లను ఈ స్ట్రెచర్ అంటారు కదా, స్ట్రెచర్ లాంటిది, అలాంటి దాంట్లో కురత్తాళ్వాన్లను శ్రీరంగానికి చేయించుకొని వచ్చారన్నమాట. అలా కురత్తాళ్వాన్ శ్రీరంగాన్ని చేరుకున్నారు. కురత్తాళ్వాన్ అలా వస్తూ, అయ్యో పెరినంబి స్వామి వారు పరమపదానికి వేంచేసినట్లుగా దాసుడికి జరగలేదేంటి, ఇంకా ఈ శరీరంతోనే ఉండిపోయానేంటి అన్నట్లుగా అనుకుంటూ ఆ భగవంతుణ్ణి ఉద్దేశించి, అయ్యో పెరుమాళ్ళు ఇలా చేశారే, ఇది మీరు చేసేటువంటి
మీ మీ యొక్క స్వభావానికి ఇది తగునా అన్నట్లుగా మన కురత్తాళ్వాన్లు చాలా బాధపడి అలా ఉండగా ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు? ఆ శ్రీ వైష్ణవులు ఎవరైతే శ్రీరంగంలో నుంచి వచ్చారో వారి విషయాలన్నిటినీ కూడా రామానుజుల వారికి చెబుతున్నారన్నమాట. రామానుజుల వారికి విషయాలన్నిటినీ చెబుతూ ఉన్నారు. ఆ రామానుజుల వారు ఇక్కడ దాకా వినేసి అయ్యో అయ్యో అయ్యో, ఇలా అయిపోయిందా, ఇలా అయిపోయిందా, మా ఆచార్యులు పెరినంబి స్వామి వారు పరమపదాన్ని చేరుకున్నారా అని బోరున ఏడ్చారంట. అంటే కింద పడిపోయి చాలా కష్టపడి, చాలా కష్టంతో, చాలా దుఃఖంతో అలా ఏడుస్తూ రామానుజుల వారు ఏం చేయాలో అర్థం కాక ధారధారగా కన్నీళ్లను విడిచిపెట్టి దాని తరువాత మన కూరత్తాళ్వాన్ వారికి వారు వారు కళ్ళు కోల్పోయిన వారు ప్రాణాలతో బతికారే అని దాన్ని ఒక భాగ్యముగా భావించి పెరినంబి స్వామికి ఇక్కడ రామానుజుల శిష్యులుగా ఎటువంటి కైంకర్యాలను చేయాలో అంటే శ్రీచూర్ణ పరిపాలనం చేసి తిరువధ్యయనం చేయాలన్నమాట. అటువంటి ఆ కైంకర్యాలు అది ఖచ్చితంగా అంటే సరిగ్గా ఏ రకంగా ఎలా చేసేవారు అనేది మనకు ఈ కాలంలో అంతగా తెలియట్లేదు అనమాట. కానీ మన గ్రంథాల్లో చూడవచ్చును. మన ఆళవందాలు పరమపదించినప్పుడు తిరుక్కచ్చి నంబి ఆ మాటను విని కాంచీపురంలో చేశారు అని చూసామన్నమాట. వారు కూడా అక్కడ శ్రీశూర పరిపాలన చేసి తిరువధ్యయనం చేశారు అన్నట్టు. అలాగే పెరినంబి స్వామి గారు పరమపదాన్ని పొందారు అనే విషయాన్ని విని రామానుజుల వారు తిరునారాయణపురంలో ఉంటూ అక్కడ ఆ శ్రీచూర పరిపాలన చేసి తిరువధ్యయనం కూడా జరిపించారు అని ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి అన్నమాట. గురు పరంపరా ప్రభావ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది. కురత్తాళ్వాన్ దాని తర్వాత శ్రీరంగంలో కొన్ని రోజులుండి శ్రీరంగంలో ఉండటాన్ని భరించలేక, ఎందుకు అంటే ఎవరైనా కోల్పోయామనుకోండి, అదే ఇంట్లో ఉంటే వాళ్ళ గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. అలాగే కురత్తాళ్వాన్లు కూడా శ్రీరంగంలో ఉంటే అప్పుడప్పుడు రామానుజుల వారు గుర్తుకొస్తూ ఉన్నారు. అందుకని శ్రీరంగంలో ఉండలేక కురత్తాళ్వాన్లు శ్రీరంగంలో నుంచి తిరుమాలిరంజోలకి వేంచేశారు అంటారు. అలా వేంచేసినటువంటి ఆ క్రమంలోనే శ్రీవైకుంఠస్తవము, అతిమానుష స్తవము, సుందరబాహుస్తవము వీటన్నిటిని అనుగ్రహించారు. అంటే మొదట వెళ్తూ వైకుంఠస్తవాన్ని, దాని తర్వాత అతిమానుష స్తవాన్ని అనుగ్రహించి అక్కడ తిరుమాలిరంజోలకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సుందరబాహువైన భగవంతుణ్ణి సేవించుకొని సుందరబాహుస్తవం అనేటువంటి ఆ స్తవాన్ని అనుగ్రహించారు అంటారు. దాంట్లో ముందో వెనకాలో దాంట్లో శ్రీస్తవం దాన్ని కూడా అనుగ్రహించినట్లుగా చెబుతారన్నమాట. ఇలా 4 స్తవాలు అయ్యాయి. అది కాకుండా వరదరాజస్తవం అనే దాన్ని అనుగ్రహించారు కురత్తాళ్వాన్లు. ఆ విషయాన్ని మనం గురు పరంపర గ్రంథంలోనే చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు వరదరాజస్తవం అనుగ్రహించారు ఏంటి అనేది. సో వారు అనుగ్రహించిన స్తవాలు ఏంటండి? 5 స్తవాలు. శ్రీవైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం, శ్రీస్తవం అనేటువంటివి. వైకుంఠస్తవం భగవంతుని యొక్క పరత్వం గురించినది. వైకుంఠంలో ఉండేది పరత్వావస్థలో ఉండేటువంటి పరమపదనాథుడైన భగవంతుడు, వారి గురించి అని వైకుంఠస్తవం. దాని తర్వాత అవతారాల గురించినటువంటి స్తవము అతిమానుష స్తవము. భగవంతుడు అవతరించింది మనుషుడిగా, కానీ మనుషుడిగా అవతరించిన అతిమానుషమైన చేష్టలు చేశాడు కాబట్టి ఆ విషయాలను చర్చించేటువంటి ఆ స్తవము అతిమానుష స్తవము అని చెప్పబడుతుంది. దాని తరువాత సుందరబాహువైన తిరుమాలిరంజోలమలై అళగర్ వారిని ఉద్దేశించి రాయబడిన ఆ గ్రంథము సుందరబాహుస్తవము. దాని తరువాత వరదరాజస్తవము అనేది వరదరాజ పెరుమాళ్ల విషయంలో రాయబడినది. అది ఏంటో మనం చూడబోతున్నాము. అది కాకుండా మన రంగనాయకి అమ్మవార్లను గురించి శ్రీస్తవము అనే దాన్ని అనుగ్రహించారన్నమాట. యస్యా కటాక్ష వీక్ష క్షణలక్షం లక్షిత మహేషాస్యు శ్రీరంగరాజ మహిషి సా మామపి వీక్షతాన్ అని తమ శ్రీస్తవంలో అనుగ్రహిస్తారన్నమాట. అది శ్రీ రంగరాజ మహిషి అని చెప్పి మన రంగనాయకి అమ్మవారి గురించి శ్రీస్తవం అనుగ్రహించారు కురత్తాళ్వాన్. సో 5 స్తవాలు అనుగ్రహించారు. అదొక విషయం అండి. సరే, ఇప్పుడు రామానుజుల వారు ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్నారు. తెలుసుకుని ఇప్పుడు ఆలోచించాలి ఆ కాలంలో ఏమయ్యేది అంటే,
ఈ సమాచారాలన్నీ కూడా అందటానికి ఎన్నో నెలలయ్యేవి. ఎందుకంటే ఒక శ్రీరంగంలో నుంచి మళ్ళీ తిరునారాయణపురానికి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే ఎన్నో నెలలు అయిపోయాయి అనమాట. అందుకని సమాచారాలన్నీ అందటానికి ఎన్నో నెలలు అయిపోయాయి. దాని తరువాత ఒకనాడు ఏమైంది అంటే మన కూరత్తాళ్ అంటే మన ఉడయవర్లు తమ శిష్యుల్లో ఒకరైన మారొన్నిల్లా మారుదిచ్చిరియాండాన్ అనే స్వామి. వారి పేరేంటండి? మారుతి. మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మారుతి సిరియాండాన్, మారొన్నిల్లా మారుది చిరియాండాన్ అని వారికి తిరునామం అన్నమాట. వారిని పంపించారు. శ్రీరంగంలో సంగతులు ఏంటి, ఏం జరుగుతోంది ఏంటి తెలుసుకొని రమ్మని వారిని పంపించారు. ఆ మారొన్నిల్లా మారుది చిరియాండాన్ అనే స్వామి వారు శ్రీరంగంలో నుంచి శ్రీరంగానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని అలా చూస్తూ ఉండగా అప్పుడే వారికి తెలిసిందనమాట. ఏంటి అంటే ఆ చోళరాజు తన మెడలో గొంతు ప్రాంతంలో ఏదో ఏదో కొన్ని రోగాలు వచ్చేసి దానివల్ల మరణించాడు అని. అందుకే వాడికి క్రిమికంఠ చోళ అని పేరు కలిగిందనమాట. తన కంఠంలో క్రిములు వచ్చేసాయి అన్నమాట. ఏదో ఒకటి రోగం వచ్చేసి అలా అతను మరణించాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇలా తెలుసుకున్నా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఈ కాలంలో ఉన్నారు కదా ఎన్నో చోట్ల ఈ ఏదైనా ఒక సమాచారం ఉందనుకోండి దాన్ని వెరిఫై చేసేవాళ్ళు. అదే ఒక ప్రొఫెషన్ గా పెట్టుకున్నారనమాట కొందరు. అలా ఫ్యాక్ట్ వెరిఫై చేసుకోవాలి కదా. అందుకని మన ఆ మారోనిల్లా మారుది చిరియాండాన్ అనే స్వామి వారు ఏం చేశారు అంటే ఆ అక్కడ ఆ శ్రీరంగంలో ఉండే ఆ విషయం మాత్రం కాకుండా ఆ రాజధానికి అక్కడికే వెళ్ళి నిజంగా అది వాడు పోయాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఆ గంగైకొండ చోళపురం అంటారు. గంగైకొండ చోళపురం అని అదే వాళ్ళ రాజధానిగా ఉండేది ఆ కాలంలో. మన కురత్తాళ్వాన్లు వెళ్ళింది కూడా అక్కడే. ఆ రాజు యొక్క సభకు వెళ్ళారని చూసాం కదా. అది కూడా ఆ గంగైకొండ చోళపురం. అంటే ఆ కాలంలో మీరు వినుంటారు. అంటే సమీపంలో ఒకసారి ప్రధానమంత్రి కూడా వచ్చి వెళ్ళారనమాట. ఆ గంగైకొండ చోళపురం అనేది. ఆ కాలంలో ఒక చోళరాజు గంగ దాకా వెళ్ళి అక్కడ దాకా ఉండేటువంటి రాజులందరినీ జయించి అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చాడు అని. దాని తర్వాత ఆ పురాన్ని నిర్మించాడు. గంగైకొండ చోళపురం అంటారు. అదే చాలా ఎన్నో తరాలుగా అది రాజధానిగా ఉండింది వాళ్లకు. సో అక్కడ దాకా వెళ్ళేసి అక్కడ కూడా ఏమైంది ఏంటి అని తెలుసుకున్నారు. ఈ మధ్యలో కూరత్తాళ్వాన్లను కూడా కలిశారనమాట మారుదిచ్చిరి అంటారు. వారు ఏం చేశారంటే రామానుజుల వారు మీ గురించి తెలుసుకున్నారు, అయ్యో మీకు కళ్ళు పోయాయని చాలా బాధపడ్డారు రామానుజుల వారు అని చెప్పగా ఇప్పుడు కూరత్తాళ్వాన్ అన్నారంట, అదేంటండి కళ్ళు పోతే ఏమైంది, మన లోకం అంతా లోకాలన్నిటికీ కూడా ప్రాణభూతులైన రామానుజుల వారు తప్పించుకున్నారు కదా, అది చాలు మనకు అని కురత్తాళ్వాన్ అప్పుడు కూడా అన్నారంట. అలా ఈ విషయాన్ని తెలుసుకొని ఆ రాజు పోయాడు అనే విషయాన్ని తెలుసుకొని వేగంగా బయలుదేరారు. ఇదంతా అయ్యేసరికి మధ్యలో 12 సంవత్సరాలు అయిపోయాయి అనుకోండి. అని చివరికి మన మారుతి చిరియాండాన్ అనే స్వామి చాలా వేగంగా వెళ్ళారన్నమాట. చాలా వేగంగా వెళ్ళి ఇలా చోళరాజు మరణించాడు అనే విషయాన్ని చెప్పారు. ఎక్కడ చెప్పారు అంటే ఇప్పుడు కళ్యాణి సరస్సు ఉందా, ఆ కళ్యాణి సరస్సు తీర ప్రాంతంలో రామానుజుల వారు అనుష్ఠానం కోసం తమ శిష్యులతో పాటు ఉండిన సందర్భంలో, ఆ సందర్భంలో ఇప్పుడు కూడా మేల్కోటకి వెళ్తే అక్కడ పెద్దలు చూపిస్తారన్నమాట. ఇక్కడే అది జరిగింది అన్నట్లుగా ఒక చోట చూపిస్తారన్నమాట. కళ్యాణి తీరంలో కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ ఆ కళ్యాణి సరస్సు తీరంలో ఆ మారుతిచ్చిరియాండాన్ వచ్చేసి ఆ చోళరాజు మరణించాడు, ఇకపై దేవర వారు శ్రీరంగానికి ప్రశాంతంగా వేంచేయవచ్చును అనే మాటను తెలపగా రామానుజుల వారు చాలా సంతోషపడ్డారంట. తమ ఆచార్యులకు తమ శిష్యులకు హాని కలిగించినటువంటి ఆ చోళరాజు మరణించాడు అనే విషయాన్ని తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. సరే ఏం చేద్దాం అంటే వారు ఆ మారుతిచ్చిరియాండాన్ని కౌగిలించుకున్నారు. కౌగిలించుకొని ఎంత మంచి మాట చెప్పావయ్యా, ఏమైనా నీకు అనుగ్రహించాలి అని చెప్పేసి ఏమన్నారు, మన ఆచార్యులకు ఎప్పుడూ కూడా
అన్నిటికన్నా గొప్పది ఏంటండి? ద్వయమంత్రమే కదా! మళ్ళీ ఆ మారుతి చిరియాండాన్ స్వామికి ద్వయమంత్రాన్ని ఉపదేశించి దాని అర్థాలను వివరించారట రామానుజుల వారు. వాళ్ళు చాలా సంతోషపడిపోతే ఆ కాలంలో రాజులు ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి వెంటనే ఒక ఆభరణాన్ని ఇచ్చేసేవాళ్ళంట. శ్రీ వైష్ణవులకు ఆభరణం ఏంటండి? ద్వయమంత్రమే ఆభరణం. అందుకని ఆ ద్వయమంత్రాన్ని మళ్ళీ ఉపదేశించారు. మళ్ళీ దాని అర్థాన్ని తెలిపారు రామానుజుల వారు. అలా తమ కృతజ్ఞతను చూపించుకున్నారు రామానుజుల వారు. అలా కళ్యాణి తీరంలో ఉండారా? ఆ కళ్యాణి సరస్సులో అనుష్ఠానాన్ని సమాప్తి చేసుకొని పూర్తి చేసుకొని అక్కడి నుంచి అలా వెళ్తే నరసింహస్వామి గుడి ఉంది కదా! ఆ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ భగవంతుడిని అక్కడ మంగళాశాసనం చేసి ఆ కాలంలో మీ భక్తునికి విరోధి అయిన హిరణ్యకశిపువును దేవరు వారు ఎలా నశింపజేశారో అలాగే ఈ కాలంలో భగవద్భక్త విరోధి అయిన ఆ రాజును కూడా మీరే తొలగించారండి. దేవర వారికి కృతజ్ఞతలు అని ఆ భగవంతుణ్ణి సేవించుకొని ఆ భగవంతునికి మంగళాశాసనం చేసి రామానుజుల వారు సిద్ధమయ్యారండి. ఇక్కడ ఈ మారుతి చిరియాండాన్ స్వామి గురించి చెప్పేటప్పుడు వారి పేరును సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరండి వారికి? మారుతి అని పేరు. ఆ కాలంలో రామాయణ కాలంలో ఆ మారుతియే రాముని యొక్క ఆ సమాచారాన్ని ఆ విషయాన్ని దూతగా వెళ్ళి సీతకు తెలిపాడు. ఆ మారుతియే సీతమ్మ చెప్పినటువంటి ఆ విషయాలను మళ్ళీ రామునికి తెలిపాడనమాట. ఆ కాలంలో రామునికి సహాయం చేసినటువంటి ఆ మారుతి ఈ కలికాలం వచ్చేసరికి రామానుజులకు అదే కైంకర్యం చేశాడనమాట. ఆ మారుతియే మారుతి చిరియాండాన్గా వచ్చాడు అనేది మన యొక్క ఒక అనుభవము. అలా రామానుజుల వారికి ఆ సందేశం దొరికింది. అయితే రామానుజుల వారు అయిపోయింది. ఇక్కడ ఎన్ని కైంకర్యాలు చేసాం మళ్ళీ మనం స్వస్థానానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయం అంత సులువైన నిర్ణయం కాదు. ఎందుకు అంటే తమ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళాలి కదా! తన కుమారుడు యతిరాజ సంపత్ కుమారుడు అతన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళటం? కానీ వెళ్ళి తీరాలి అని బయలుదేరారు. అలా బయలుదేరుతూ రామానుజుల వారు చేసినటువంటి ఆ కైంకర్యాలేంటి, ఎలా బయలుదేరారనే విషయాలన్నిటినీ కూడా మనం రేపటి కాలక్షేపంలో అనుభవిద్దాం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్యమంగళం. ఆళ్వార్ பெருமானார் ஜி அருத்திருவடிகளே சரணம்.